ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమః. భగవాన్ శ్రీ భరద్వాజ. అధ్యాయం 4. ఉపనయనం. వాల్మీకి శోకపూరిత హృదయం నుండి శ్లోకం జనించింది. అదే శ్రీ మద్రామాయణ మహాకావ్య రచనకు ఆరంభ గీతికగా ఆలపించబడింది. అదేవిధంగా 1955వ సంవత్సరంలో శ్రీ భరద్వాజ గారి జీవితంలో జరిగిన అత్యంత విషాదకర సంఘటన కారణజన్ముడైన ఆ మహనీయుని జీవితం గొప్ప మలుపు తిరగడానికి కారణభూతమైంది. అవతార పురుషుడైన భరద్వాజ గారి జీవిత లక్ష్యాన్ని నిర్దేశించటానికి నిమిత్తమాత్రమై ఆయనను లోకోద్ధరణకు అంకితం చేసి తమ తుది శ్వాస వరకు ఆ లక్ష్య సాధన వైపు పయనింపజేసిన ఆ దయనీయ ఘట్టం ఆయన జీవితంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొన్నది. సృష్టి విలాస క్రీడాకారుని సంకల్పాన్ని అనుసరించి ఈ విషాద సన్నివేశం ద్వారా భరద్వాజ గారి హృదయంలో ఆరంభమైన అంతర్మదనం, కొనసాగిన అన్వేషణ, అనంతరం జరిగిన అపూర్వ పరిణామాలు, ఆ అనాది నుండి నేటి వరకు సంభవించిన అనేక మంది మహనీయుల జీవిత ఘట్టాలలో వలనే ఆయన గత జీవిత రూపురేఖలను పూర్తిగా మార్చివేశాయి. యోగుల, మహనీయుల, అవతార పురుషుల జీవన గమనాలను చాటి చెప్పే ఆధ్యాత్మిక ప్రపంచంలోనే చారిత్రాత్మకమైన ఆయన జీవితంలోని ఈ అద్భుత పరిణామాలు మానవ జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తూ లోకానికి ప్రబోధాత్మకాలై, స్ఫూర్తిదాయకాలై విలసిల్లాయి. అవి భరద్వాజ గారు గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్ చదివే రోజులు. కృష్ణమాచార్యులు గారికి ద్వితీయ పుత్రుడు భాస్కరాచార్య జన్మించాడు. తెల్లగా, బొద్దుగా, ఎంతో ముద్దుగా ఉన్న ఆ బాబు 15 ఏండ్ల పిల్లవాడైన భరద్వాజ గారిని ఎంతగానో ఆకర్షించాడు. సుకుమారమైన శరీరంతో బోసి నవ్వులు ఒలికించే ఆ శిశువు చిన్నవాడైన భరద్వాజ గారికి కదిలే బొమ్మలాగా కనిపించేవాడేమో. ఆయన ఆ బిడ్డను ఎంతో మురిపెంగా ఎత్తుకు తిప్పుతూ, ముద్దులాడుతూ, ఆడిస్తూ ఎప్పుడూ ఆ పిల్లవాడితోనే కాలం గడుపుతూ ఉండేవారు. 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ 2 ఏళ్లలో భరద్వాజ గారికి బాబుపైన, బాబుకు భరద్వాజ గారిపైన మమతానుబంధాలు గాఢంగా పెనవేసుకుపోయాయి. భాస్కరాచార్యకు భరద్వాజ గారే సర్వస్వం. ఆయనే లోకం. నిద్ర లేచింది మొదలు స్నానం చేయించటం, తల దువ్వటం, బట్టలు తొడగటం, టిఫిన్ తినిపించటం వంటి పనులన్నీ తనకు బాబాయి గారే చేయాలి. ఎప్పుడు బాబాయ్ బాబాయ్ అంటూ ఆయన వెంటే తిరుగుతూ ఒక్క క్షణం కూడా బాబాయిని వదిలి ఉండేవాడు కాదు భాస్కరాచార్య. రాత్రి నిద్రించే సమయంలో కూడా బాబాయి ప్రక్కనే పడుకొని ఆయన చెప్పే మాటలు, కథలు వింటూ నిద్రపోయేవాడు. ఇక భరద్వాజ గారికి బాబుతో గడపటాన్ని మించిన ఆనందం వేరొకటి లేనే లేదు. కాలేజీకి వెళ్ళిన సమయం తప్ప ఇంట్లో ఉన్నంతసేపు ఆయనకి భాస్కరాచార్య తోడిదే లోకం. భాస్కరాచార్య తన బాబాయి కాలేజీకి వెళ్ళింది మొదలు ఆయన తిరిగి ఎప్పుడు ఇంటికి వస్తారా అని ఎదురు చూస్తుండేవాడు. భరద్వాజ గారు మధ్యాహ్న భోజన విరామ సమయంలో కాలేజీ నుండి ఇంటికి వచ్చి భోజనం చేసి మళ్ళీ కాలేజీకి వెళ్ళేవారు. ఆయన రావటానికి ఎంతో ముందుగానే ఆ పిల్లవాడు వీధి గేటులో నిలబడేవాడు. వేసవిలో మిట్ట మధ్యాహ్నం తీవ్రమైన ఎండలో ఇంట్లో వాళ్ళు వారిస్తున్నా వినకుండా బాబాయి కోసం గేటు దగ్గరకు పరిగెత్తేవాడు. ఎండలో చిన్నారి లేత దేహం ఎర్రగా కందిపోతున్నా లెక్క చేయక వేడిగా ఉన్న నేలపై కాళ్ళు కాలుతుంటే ఆ పసివాడు గేటు ప్రక్కనే ఉన్న చిన్న పూల మొక్క నీడలో నిలబడి ఎంతసేపైనా బాబాయి వచ్చే దారి వైపే చూస్తూ ఆయన వచ్చే వరకు ఇంట్లోకి వచ్చేవాడే కాదు. కాలేజీ నుంచి వచ్చిన భరద్వాజ గారు ఆ దృశ్యం చూసి ఎంతో బాధతో పరుగున వచ్చి బాబును ఎత్తుకొని లోపలకు తీసుకెళ్లేవారు. భరద్వాజ గారికి ఆ పిల్లవాడిపై ఎంత మమకారం అంటే కాలేజీ ముగిసిన తర్వాత విద్యార్థులందరూ గ్రౌండ్కు వెళ్ళి ఆడుకుంటుంటే భరద్వాజ గారికి ఇంట్లో ఉన్న బాబు గుర్తుకొచ్చి తోటి స్నేహితులతో ఆటల కంటే బాబుతో ఆడటమే ఎంతో ఇష్టంగా తోచి వెంటనే ఇంటికి వచ్చి బాబుతో ఆడుకునేవారు. భాస్కరాచార్య సాన్నిధ్యమే ఆయనకు లోకంలో అన్నింటికంటే ఆనందదాయకంగా ఉండేది.
ఆయనకు బాబు తప్ప వేరెవ్వరూ స్నేహితులు కూడా లేరు. అలా 2 ఏళ్లు కాలం గడిచిపోయింది. భరద్వాజ గారికి ఇంటర్మీడియట్ పూర్తయింది. 3 కుమారులకు 8వ ఏట ఉపనయనం చేసిన శ్రీ అనంతాచార్య తమ 4వ కుమారుడైన భరద్వాజ గారికి కూడా అదే విధంగా ఉపనయనం చేయ సంకల్పించారు. అయితే ఉపనయనం ఎందుకు చేసుకోవాలి, దాని ప్రయోజనాలు ఏమిటి అని ప్రశ్నించారు జిజ్ఞాసువు అయిన భరద్వాజ గారు. నయనం అంటే నేత్రం అని అర్థం. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అంటే ఇంద్రియాలన్నింటిలోకి నేత్రము అతి ముఖ్యమైనది అని నేత్ర ప్రాముఖ్యతను వివరించాయి శాస్త్రాలు. ఉప అంటే అదనంగా మరొకటి అని అర్థం. ఉపనయనం అంటే పంచేంద్రియములలోని కన్నులు కాక అదనముగా ఇవ్వబడిన మరొక నయనం. అదే జ్ఞాననేత్రం. మనిషిలోని జ్ఞాననేత్రాన్ని మేల్కొలిపి మానవ జీవిత గమ్యమైన మోక్షసిద్ధి వైపు ఆ వ్యక్తిని నడిపింపజేసేదే ఉపనయన క్రతువు. అయితే ఉపనయనం చేసుకున్న వారందరూ జ్ఞానవంతులు, మోక్షగాములు కావాలి కదా, మరి ఎందుకు అవటం లేదు? అలాంటప్పుడు ఆ క్రతువు యొక్క ప్రయోజనం ఏమిటి అన్న భావాలు భరద్వాజ గారిలో మేల్కొన్నాయో ఏమో. ఆయన ఉపనయనం పట్ల తమ విముఖతను వ్యక్తం చేశారు. సంస్కారవంతుడైన ఆ తండ్రి శ్రీ అనంతాచార్య గారు కుమారుడి విముఖతను నిరసించక, ఒప్పించే ప్రయత్నం చేయక మౌనం వహించారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. భరద్వాజ గారిలో మరలా ఉపనయన క్రతువును గురించిన ఆలోచనలు మెదిలాయి. ఆ క్రతువులోని అంతరార్థం తెలిసి కొనాలంటే ఉపనయనం చేసుకొనటం అనివార్యం అని భావించిన భరద్వాజ గారు తండ్రికి తమ నిర్ణయాన్ని తెలియజేశారు. అంతే, వెంటనే విజయవాడలోని పేరు మోసిన పండితులు, జ్యోతిష్యులచే ముహూర్తం నిర్ణయించబడింది. అంతటి గొప్ప ఉపనయన ముహూర్తం మళ్లీ సంవత్సరం దాకా లేదని, కనుక ఈ ముహూర్తానికే ఉపనయనం జరిపించాలని నిర్ణయించబడింది. ఎదురు చూచిన రోజు రానే వచ్చింది. అనంతాచారుల వారి గృహమంతా రంగురంగుల రంగవల్లులతో, పచ్చ తోరణాలతో అలంకరించబడింది. సంతోషంతో తిరుగాడే బంధుమిత్రులతో ఇల్లంతా కలకలలాడుతున్నది. మంగళవాద్యాలు మ్రోగుతుండగా, వేదఘోష ప్రతిధ్వనిస్తుండగా ఉపనయన క్రతువుకు సన్నాహాలు ఆరంభమైనాయి. అదే సమయంలో మరొక చీకటి కోణం వైపు తలుపులు తెరుచుకుంటున్నాయి. కాని ఆ విషయాన్ని బంధువులెవ్వరూ మొదట్లో అంతగా పట్టించుకొనక క్రతు నిర్వహణలో నిమగ్నులైనారు. శ్రీ కృష్ణమాచార్య గారి 2వ కుమారుడు భరద్వాజ గారి ఎనలేని ప్రేమను చూరగొన్న ముద్దులొలికే 2 ఏళ్ల పిల్లవాడు భాస్కరాచార్య ఒక గదిలో తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఒళ్ళు తెలియకుండా పడుకొని ఉన్నాడు. విజయవాడలో జరిగే ఉపనయన మహోత్సవానికి హాజరవటానికి శ్రీ కృష్ణమాచార్య కుటుంబంతో సహా ఉపనయనానికి ముందు రోజు గుంటూరు నుండి విజయవాడకు వస్తుండగా భాస్కరాచార్యకు తీవ్రంగా వడదెబ్బ తగిలింది. జ్వరం మగతలో కూడా బాబాయ్ అంటూ కలవరిస్తున్న ఆ పసివాడి ప్రక్కనే కూర్చొని పిల్లవాడి పరిస్థితికి ఆందోళన చెందుతున్న భరద్వాజ గారిని పురోహితులు వచ్చి క్రతువు ఆరంభమవుతున్నదని, మండపానికి వెంటనే రావలసిందని ఎంతగా పిలిచినా ఆయన బాబును వదిలి వెళ్ళకపోవటంతో పెద్దలంతా కలిసి ఆలోచించి వటువు చేయవలసిన కార్యక్రమాలన్నింటినీ ప్రత్యామ్నాయంగా పురోహితులు విధానపూర్వకంగా తామే నిర్వహించాలని, క్రతువులో ముఖ్యమైన గాయత్రి మంత్రోపదేశం మాత్రం భరద్వాజ గారు మండపానికి వచ్చి చేయించుకోవాలని నిర్ణయించారు.